right there on top of the moon. We could sit and do nothing. హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? పండగ పనులు ఎంతవరకు వచ్చినాయి? మాదైతే షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే జీమాల్కి వచ్చామన్నమాట విహాన్కి డ్రెస్సెస్ తీసుకుందామని. నేనైతే నా షాపింగ్ మొత్తం హైదరాబాద్లో కంప్లీట్ చేశాను. మా హస్బెండ్ అండ్ అలాగే మా బాబు విహాన్కి మాత్రం జీమాల్లో తీసుకున్నాం. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే తీసుకున్నాం మేము డ్రెస్సెస్. సో అందుకే మళ్ళీ ఇక్కడికే వచ్చామన్నమాట. యాక్చువల్లీ ఇది మాల్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది. సో ఇక్కడికి వచ్చాం. కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది. విహాన్ అయితే ట్రయల్ చేస్తున్నాడు అనమాట. ఇలా స్వెట్ షర్ట్స్ టైప్ తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. యాక్చువల్గా విహాన్కి డ్రెస్సెస్ కొనడం వల్ల ఏంటంటే వాడికి స్కూల్ యూనిఫామ్ 6 days స్కూల్ యూనిఫామే ఉంటుంది, సివిల్ డ్రెస్ ఉండదు. ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు వేసుకోవడానికే అన్నమాట. సో అందుకనే ఇంకా నేను బాగున్నాయని మంచిగా తీసేసుకున్నాను. యూసీబీలో తీసుకున్నాను డ్రెస్సెస్. ఫైనల్గా పండగ రోజు చూపిస్తాను ఏం తీసుకున్నామని. ఇదేంటంటే నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. మళ్ళీ మా ఫ్రెండ్స్తో పాటు మళ్ళీ జీమాల్కే వెళ్తున్నాం. నేను మా ఫ్రెండ్కి చెప్పాను ఇలాగ విహాన్కి లాస్ట్ టైం ఇక్కడ తీసుకున్నామంటే తను కూడా న్యూ ఇయర్కి మా కమ్యూనిటీలో ఫంక్షన్ ఉందన్నమాట. సో బాబుకి డ్రెస్ తీసుకుందామని చెప్పేసి మళ్ళీ మేము అందరం కూడా జీమాల్ అయితే స్టార్ట్ అయిపోయాం వెళ్ళడానికి. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా? పెద్దవాళ్ళ బట్టల కన్నా కిడ్స్ బట్టలే కాస్ట్ ఎక్కువ ఉంటున్నాయి. వీళ్ళకేమో మామూలువి ఏమో నచ్చట్లేదు. అండ్ మంచి బ్రాండ్ తీసుకుంటే ఒక పేర్ వచ్చి 2000, 2500 అట్లా అయిపోతుంది. వీళ్ళ బడ్జెటే ఎక్కువైపోతుంది అన్నమాట. అక్కడ ఉన్నాయి అదెందుకు? డెన్సీ చూడ గౌన్ తెచ్చాడు వాడు. అక్కడ గౌన్ అంటే నచ్చిందా నీకు? చూసారా, వాడు వాళ్ళ ఫ్రెండ్ ట్రయల్ రూమ్లో ఉంటే ఈ లోపల డెన్సీ కోసం ఆ పాప కోసం మా విహాన్కి ఆ గౌన్ నచ్చి తీసుకొచ్చాడు. వెళ్ళి ట్రయల్ చేయి బాగుంటుంది అని అంటున్నాడు. ఈ లోపల వీడేమో ఇక్కడ సెలెక్షన్ చేసుకుంటున్నాడు. ఫైనల్గా మేమందరం కూడా పిల్లలకి మొత్తం ఇక్కడ జీమాల్లోనే ట్రై చేసాం అనమాట. ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే కనుక చూడండి. కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ అలాగే కిడ్స్లో మంచి మంచి బ్రాండ్స్ మీద కూడా ఆఫర్స్ అవి బాగున్నాయి. జాక్ అండ్ జోన్స్ మీద కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ మీద ఫ్లాట్ 50% అట్లాగా. సో నాకు అయితే నచ్చింది. ఇంకా రోజు నేనైతే ఇలా రెడీ అయిపోయాను అనమాట, కుర్తా అది వేసుకొని. యాక్చువల్లీ ఈ వ్లాగ్ వచ్చేసి December 31st మార్నింగ్ అనమాట. ఇంకా రోజు ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం ఇలా షాపింగ్ అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ కమ్యూనిటీలో ఫంక్షన్ ఉంది. సో ఇంకా గబగబా ఇంటికి వచ్చి రెడీ అయిపోయాం. అయితే ఇలా రెడీ అయిపోయాడు అనమాట. మొన్న కొత్తగా కొనుక్కున్న సరిగ్గా నుంచో తీస్తాను. మొన్న కొత్తగా కొనుక్కున్న షూస్ వేసుకొని ఇలా రెడీ అయిపోయాడు. మాస్క్ ఏంటి? ఓకే, మాస్క్ ఎందుకురా? మాస్క్ తీసే స్టైల్ ఏం బాగాలేదు అసలు, ఫేసే కనిపించట్లేదు. అప్పుడే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాడు విహాన్. నేనైతే షాపింగ్ అయిపోయాక వచ్చేసి కొంచెం వాకింగ్ కూడా వెళ్ళేసి వచ్చాను. నేను వాకింగ్ నుంచి వచ్చేసరికి విహాన్ రెడీ అయిపోయాడు. ఇప్పుడు నేను రెడీ అవ్వాలి. మేము 7:30 ఫ్రెండ్స్ అందరం 7:30, 8కి వెళ్దాం అని అనుకుంటున్నాం. చూడాలి, లోపల మెల్లగా రెడీ అవ్వాలన్నమాట. ఫస్ట్ న్యూ ఇయర్ మా కమ్యూనిటీలో. సో చూద్దాం, మొత్తం అంతా కూడా మ్యాక్సిమం కవర్ చేయడానికి ప్లాన్ చేస్తాను. గుర్తురు కానీ నేనైతే ఇలా రెడీ అయిపోయాను అనమాట పార్టీకి. ఇంతకు విహాన్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను వెళ్తున్నాను. 0.5 మళ్ళీ పెట్టండి. శాంతి గారు మళ్ళీ పెట్టండి. తీసానమ్మా. కూపన్ ఒక నిమిషం ఆగురా, ఒక నిమిషం. ఇక్కడే ఉంది. సో
సో చూస్తున్నారా పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము వెళ్ళేసరికల్లా ఆల్రెడీ అందరూ వచ్చేసారు. పిల్లల హడావుడైతే మామూలుగా లేదు. స్టార్టింగ్ ఇలా రేడియం బ్యాండ్స్ అవి వేసి కోపెన్స్ అవి ఇచ్చారనమాట. పార్టీ మొత్తం కూడా శాంతి ఆర్గనైజ్ చేస్తుంది. సో ఇక్కడ మేము ఏంటంటే అడల్ట్స్కి 1000 అండ్ కిడ్స్కి వచ్చేసి 500 అట్లా ప్లాన్ చేసామన్నమాట. బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ అన్నీ ఉంటాయి. సో స్టార్టింగ్ వెల్కమ్లో మనకి కోపెన్స్ అండ్ అలాగే రేడియం బ్యాండ్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇలా వచ్చేసరికి స్టార్టర్స్ అనమాట. స్టార్టర్స్, మాక్టైల్స్, డ్రింక్స్ అన్నీ కూడా అక్కడ పెట్టేశారు. సో అవి తీసుకుని మెల్లగా ఫంక్షన్ హాల్లోకి వెళ్తే పిల్లల ప్రోగ్రామ్స్ అన్నీ కూడా డాన్సెస్ అవి స్టార్ట్ అయినాయి. సో అవి తింటూ ఎంజాయ్ చేయడానికి అని చెప్పేసి ఫోటోనా ఇది అపోలో ఫిష్, ఇది చిల్లీ చికెన్. భయ్యా ఇవేంటి ఏంటిది? యాపిల్. సో స్టార్టర్స్ అండ్ అలాగే డ్రింక్స్ అవి తీసుకొని లోపలికి వెళ్ళేసరికల్లా ఫంక్షన్ హాల్ అయితే డీజేతో అలా అరేంజ్ చేశారనమాట. ఫుల్ ఎంజాయ్ చేసాము అసలు. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే పిల్లలు డ్యాన్సెస్తో స్టార్ట్ చేసాము. అండ్ ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఫ్రెండ్స్ వచ్చి మెల్లగా జాయిన్ అయ్యారు. కమ్యూనిటీలో మాత్రం నాకు మంచి ఫ్రెండ్స్ అయితే దొరికారు. మంచిగా టైంపాస్ అయిపోతుంది. ఇక్కడ కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు అండ్ కొంతమంది వర్క్ చేసేవాళ్ళు ఉంటారు. అలాగా నా వీడియోస్ కనుక మీరు పాత లాస్ట్ వీడియోస్ నుంచి చూస్తూ ఉంటే సమ్ రిపీటెడ్ ఫ్రెండ్స్ అయితే కనిపిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు కుదురుతుంది, వాళ్ళు వస్తారన్నమాట. అందరూ కూడా మంచి ఫ్రెండ్స్ నాకు ఇక్కడ అయ్యారు. అది చెప్పాలంటే అది చాలా మంచిగా అనిపిస్తుంది. పిల్లలందరూ ఆడుతూ ఉంటారు, పక్కన మేము ఇలా చూస్తూ ఉంటే. ఇక్కడ చూసారా నేను డెన్సీ డ్యాన్స్ వేస్తుంది. మొన్న విహాన్ డ్రెస్ సెలెక్ట్ చేశాడు కదా తినికే డెన్సీకే. సో ఫైనల్గా డెన్సీ కూడా మంచిగా డ్యాన్స్ వేసేసింది. ఇక్కడ కొరియోగ్రాఫర్ని పెట్టారనమాట. సో కింద అతను ఏం చెప్తే పైన మేము అది వేస్తున్నాం. మొత్తం ఫ్రెండ్స్ అందరం కూడా ఇప్పుడు న్యూ ఇయర్ ఇంత బాగా ఎంజాయ్ చేయలేదు. మ్యారేజ్ అయిన 10-11 ఇయర్స్కి ఇప్పుడు ఎంజాయ్ చేసామన్నమాట ఫుల్గా అందరం కూడా. మెయిన్ అందరం కిడ్స్ అందరూ పక్కన కూర్చొని వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మమ్మీస్ అందరం ఇక్కడ కూర్చొని ఫుల్గా డ్యాన్స్ చేసాము. కొరియోగ్రాఫర్ చెప్పబట్టి యాస్టీస్ అలా చూసి వేసేసామన్నమాట. నిజం చెప్పాలంటే నాకు అసలు డ్యాన్సే రాదు. ఏదో ఆ ఫ్లోలో ఆ డీజే లైట్లలో ఏదో అలా వేసేసాము. నిజంగా డ్యాన్స్ వచ్చి ఉంటే ఎంత బాగుండేదా అని అనిపించేది. ఏంటో ఎంత ట్రై చేసినా బాడీకి డాన్స్ రాదు. మరి ఏం చెప్తాం ఇంకా అలాగా. ఎనీవేస్ అయినా పర్వాలేదు. ఆ చీకట్లో మనం ఎలా వేసామన్నది కాదు, గో విత్ ద ఫ్లో. ఆ మూమెంట్ ఎంజాయ్ చేసామా లేదా అన్నట్టుగా ఇంకా అలా ఎంజాయ్ చేసామన్నమాట ఫుల్గా. ఫ్రెండ్స్ అందరం కూడా చాలా. మీరందరూ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే మాత్రం ఫుల్ మస్తుగా ఎంజాయ్ చేసాం. ఎర్ర రోజా పువ్వు సేతి కిచ్చి చూడు
సో ఫైనల్గా అందరూ డ్యాన్స్, లేడీస్, జెంట్స్, కిడ్స్ అండ్ అలాగే కపుల్ డ్యాన్స్ ఇవన్నీ అయిన తర్వాత ఇంకా 12 ఆ టైంకి కేక్ కటింగ్ అనమాట. ఈ కేక్ ఎందుకు చూపిస్తున్నానంటే ఇది స్పెషల్గా మా ఫ్రెండ్ దీప్తి తయారు చేసింది. దీప్తి అనమాట నా వీడియోస్లో ఉంటుంది కదా, సో తను తయారు చేసింది. తను మంచి డైటీషియన్ అనమాట అండ్ అలాగే న్యూట్రిషనిస్ట్. సో తనన్నీ కూడా హోమ్మేడ్ కుకీస్, హోమ్మేడ్ కేక్స్ ఇట్లా అన్నీ తయారు చేస్తుంది. నా మ్యారేజ్ డే కూడా తను మంచి హోమ్మేడ్ కేక్ తయారు చేసి నాకు ప్రజెంట్ చేసింది. సో ఫైనల్గా ఇంకా న్యూ ఇయర్కి మేము పోజ్ అనమాట. ఇక్కడ నేను ఏంటంటే ఫోటో అండ్ అలాగే వీడియో కలిపి తీసాను. అందరూ కూడా ఫోటో పోజ్ అని అనుకుంటున్నారు, బట్ ఎనీవేస్ ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ అందరం ఫ్యామిలీస్తో కలిసి డిన్నర్కి వెళ్తున్నాం అనమాట సితారాకి. ఫర్ ద ఫస్ట్ టైం, ఎప్పుడు లేడీస్ కలిసాం తప్ప జెంట్స్ ఎప్పుడు కలవలేదు. సో అందుకనే ఫర్ ద ఫస్ట్ టైం న్యూ ఇయర్ సందర్భంగా ఫ్యామిలీస్ అందరం వెళ్తున్నాము. నిన్న మాత్రం న్యూ ఇయర్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎప్పుడు కూడా న్యూ ఇయర్ ఇంత బాగా ఎంజాయ్ చేయలేదు, ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. ఈ న్యూ ఇయర్ అంతా చాలా స్పెషల్గా ఉంది మా కమ్యూనిటీలో మాత్రం. అర్జున విహాన్ ఇద్దరు మ్యాచింగ్. నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత మెల్లగా 10-11 ఆ టైంకి మళ్ళీ అందరం కాల్ చేసుకున్నాం, ఏం చేస్తున్నారు, ఏంటి ప్లాన్స్ అని చెప్పేసి. ఇంకా సడన్గా అనుకున్నాం అనమాట ఫ్యామిలీస్ అందరం కలిసి డిన్నర్కి వెళ్దామని చెప్పి. సో ఫైనల్గా ఇంకా మేము అందరం కలిసి డిన్నర్కి వెళ్తున్నాం. యాక్చువల్గా ముందే బుక్ చేసుకుందామని చెప్పి సితారాకి కాల్ చేస్తే వాళ్ళు ఈరోజు బుకింగ్స్ లేవండి, మీరు కొంచెం ఎర్లీగా రావాలి అని అన్నారు. అప్పటికి వెళ్ళారు చాలామంది, కొంచెం ఒక 2 ఫ్యామిలీస్ ముందు వెళ్ళి బుక్ చేద్దామని చెప్పి వెళ్ళారు. బట్ స్టిల్ ఖాళీ లేదు. మొత్తం రాజమండ్రిలో జనాలందరూ ఆ రోజు రెస్టారెంట్లోనే ఉన్నారేమో అని అనిపించింది. ఫైనల్గా సితారా నుంచి బ్యాక్ అయిపోయాము. అస్సలు ఖాళీ లేదు. యాక్చువల్లీ సిట్టింగ్ ఏంటంటే మా 16 మెంబర్స్కి ఒకే చోట కావాలి, టేబుల్స్ జాయిన్ చేసి తీసుకుందాం అని అనుకున్నాం. బట్ అక్కడ టేబుల్స్ జాయిన్ చేసినా కూడా 10-11 అనేది టేబుల్స్ జాయిన్ చేసినా కూడా 10-11 మెంబర్స్కే ఇవ్వగలం, 16 మెంబర్స్కి ఇవ్వలేం. 2 క్యాబిన్స్ ఇస్తానని అన్నాడు. పిల్లలతో అందరం కలిసి వెళ్తున్నప్పుడు మళ్ళీ డిఫరెంట్ క్యాబిన్స్ ఎందుకు, అందరం ఒక చోటే కూర్చోవాలని అనుకునే వెళ్ళాం అనమాట. సో ఇంకేంటంటే వెన్యూ కృష్ణ కళ్యాణి మండపేట మీకు తెలుసు కదా వెన్యూ. సో వెన్యూకి ఫోన్ చేసాము, అక్కడ వాళ్ళు మేము అరేంజ్ చేస్తాము 16 మెంబర్స్కి టేబుల్ అని అంటే ఇంకా మళ్ళీ మేము అందరం సితారా నుంచి వెన్యూకి స్టార్ట్ అయిపోయాం. సో రాజమండ్రి చూసారా ఎంత కలకల్లాడిపోతుందో న్యూ ఇయర్కి. బేకరీస్ ఏంటి ఇవేంటి అన్నీ కూడా కేక్ మ్యాక్స్ బాగుంటాయి. మొత్తం రాజమండ్రిలో జనాలు అందరూ బయటే ఉన్నారేమో మేబీ. ట్రాఫిక్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. ఇక్కడ బాగుంటుంది, నువ్వు ఎప్పుడు రాలేదు. సో ఇంకా ఫైనల్గా కృష్ణ కళ్యాణికి అయితే వచ్చేసాం అనమాట. కృష్ణ కళ్యాణి అని అలవాటు అయిపోయింది వెన్యూ అనుకుండా. సో ఇక్కడ ఏంటంటే అతను అన్నారు ముందే ఆర్డర్ చేసేయండి, మీది ఎక్కువ మంది కదా, అంటే అప్పుడు ఎక్కువ సిట్టింగ్ తర్వాత ఆర్డర్ అంటే లేట్ అయిపోతుంది, మీరు ముందే ఆర్డర్ చేస్తే మీకు ప్లేస్ దొరికేసరికల్లా మేము అరేంజ్ చేసేస్తామంటే ఇక్కడ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని వెజ్ నాన్ వెజ్ ఎవరు తింటారో ఎవరు తినరో అని డిసైడ్ అయ్యి మొత్తం మెనూ అంతా కూడా ముందే చెప్పేసాం. ఫైనల్గా మాకు ఏంటంటే పైన ఇచ్చారనమాట, అందరం కూడా ఒకే చోట టేబుల్స్ అవి జాయిన్ చేసి ఇచ్చారు. ఇలాగే కావాలనుకున్నాం. సో ఫైనల్గా అలా దొరికింది ఫర్ ద ఫస్ట్ టైం. ఫుడ్ అయితే మాత్రం బాగుంది, బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా ఐటమ్స్ అవన్నీ కూడా నేను తీయలేదు, ఆ రోజు స్పెషల్స్ అన్నీ కూడా తీసుకున్నాం అనమాట. బాగుంది, బాగా ఎంజాయ్ చేసాం. అండ్ అలాగే ఇంకా బయటకు వచ్చేసి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి మళ్ళీ డిసైడ్ అవుతున్నాం. ఇంకా లేట్ అయిపోయింది, అప్పటికి 10-11 అలాగే అయిపోయింది అనమాట. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడితో అయితే వీడియో నేను ఎండ్ చేసేస్తున్నాను. వన్స్ అగైన్ మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్.